తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా మంతని శివారులోని గోదావరి నది వద్ద భక్తుల సందడి నెలకొంది. మంతని పట్టణం శనివారం ఆధ్యాత్మిక శోభతో కలకలలాడింది. గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించేందుకు తెల్లవారుజాము నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి అనంతరం శ్రీ గౌతమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించి తమ కుటుంబాలు సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుని వేడుకున్నారు. అలాగే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా మంతని మున్సిపల్ పాలక వర్గం అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. ఈరోజు మంతని గోదావరి తీరంలో భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క తొలి ఏకాదశికి ఇచ్చేయడం జరిగింది. వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా బ్రహ్మాండమైన సౌకర్యాలు కల్పించడంలో మా మంతని మున్సిపల్ పాలక వర్గము మరియు మా సిబ్బంది కూడా దాదాపు 5 రోజుల నుంచి కష్టపడడం జరిగింది. ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా ఎలాంటి ఆటంకం లేకుండా మన పెద్దేకాశి గోదావరి తీరంలో ఏర్పాటు చేయడం జరిగింది. రాబోయే సంవత్సరం నెక్స్ట్ పుష్కరాల వరకు జూన్ 26 నుండి జూలై 5 వరకు పుష్కరాల వరకు ఈ యొక్క గోదావరి తీరాన్ని పెద్ద ఎత్తున పుష్కర ఘాటు మన అందరి ప్రియతమ శ్రీధర్ బాబు గారి కృషితోని బ్రహ్మాండంగా ఈ యొక్క పుష్కర ఘాట్ నిర్మిస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ మంతని పట్టణాన్ని, ఎందుకంటే ఈ యొక్క ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో మన ఉన్నాయో కాళేశ్వరం, బాసర, వేములవాడలాగా మంతని పట్టణాన్ని కూడా పుణ్యక్షేత్రాలలో పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడదామని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్న మా వైస్ చైర్మన్ గారు, మా కౌన్సిలర్ అందరికీ కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు. రాబోయే కాలంలో మంతని పట్టణాన్ని కూడా సుందరవంతంగా మోడల్ టౌన్ సిటీగా చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ రాజమండ్రి, విజయవాడను తలపించే విధంగా పుష్కర ఘాటు కడతామని చెప్పి ఈ సందర్భంగా, ఎందుకంటే రాష్ట్రాన్ని నడుతున్న జననేత శ్రీధర్ బాబు గారి ఆశీస్సులతో మంతని గోదావరి తీరాన్ని మరియు మంతని పట్టణాన్ని ఆదర్శవంతమైన మున్సిపాలిటీగా తీర్చిద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.